చందమామ కథ ఆరుద్రవాన. వేంగి దేశాన్ని మాణిక్యవర్మ అనే రాజు పరిపాలించే కాలంలో ఆయన కొలువులో కీర్తిసేన అనే రాజనర్తకి ఉండేది. కీర్తిసేన మంచి అందగత్తె. ఆమె అందానికి తగ్గట్టు ఆమె తలనీలాలు చాలా అందంగా ఉండేవి. అందమైన కురులంటే కీర్తిసేన కురుల్లా ఉండాలని రాజ్యమంతా చెప్పుకునేవారు. ఇలా ఉండగా ఆమె శరీరంలో ఎలాంటి మార్పు జరిగిందో కానీ ఆమె అందమైన జుట్టు రాలిపోవడం మొదలైంది. దాంతో ఆమె భయపడి రాజవైద్యుని సంప్రదించింది. రాజవైద్యుడు ఆమెకు వైద్యం చేసిన ప్రయోజనం కనపడలేదు. అప్పుడు రాజవైద్యుడు, అమ్మా కీర్తిసేన, మందులకు నయం కాని రుగ్మతలకు మేము కూడా దేవుణ్ణి ఆశ్రయించక తప్పదు. మన రాజ్యంలోని పలవెల అనే గ్రామంలో ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయంలోని శివలింగానికి కేశాలతో కూడిన కొప్పు ఉన్నది. అందుచేత అందరూ ఆ శివలింగాన్ని కొప్పులింగేశ్వరుడి పేరుతో పిలుస్తూ పూజిస్తున్నారు. నీ శిరోజాలను రక్షించమని ఆ కొప్పులింగేశ్వరుని వేడుకో అని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగా రాజనర్తకి, పలవెల గ్రామంలో వెలిసిన కొప్పులింగేశ్వర స్వామి, నీవు గనక నా శిరోజాలు రాలిపోవటం అనే జబ్బుని నివారిస్తే నీ కోవెలకు వచ్చి నిన్ను సేవించి నీ మండపంలో నాట్యం చేస్తాను అని మొక్కుకుంది. మనం కూడా చేస్తుంటాం కదా ఇలాంటి మొక్కులు. అప్పుడు రాజవైద్యుడి మందుల ప్రభావమో లేక కొప్పులింగేశ్వరుడి మహిమో కానీ రాజనర్తకికి శిరోజాలకు పట్టిన వ్యాధి నయమై మళ్ళీ అందంగా కలకలలాడాయి. కీర్తిసేన రాజుగారి దగ్గరికి వెళ్ళి పలవెల గ్రామంలోని కొప్పులింగేశ్వర స్వామి ఆలయంలో నాట్య ప్రదర్శనకు గాను అనుమతి ఇవ్వండి అని కోరింది. రాజు ఆమె ద్వారా జరిగిందంతా విని, ఆహా అద్భుతం, అంత భక్తసులభుడైన కొప్పులింగేశ్వరుని దర్శించి తీరవలసిందే అని మంత్రితో కీర్తిసేన నాట్య ప్రదర్శనతో పాటు మా ప్రయాణానికి కూడా సన్నాహాలు చేయించండి అని చెప్పాడు. ఈ సంగతి తెలిసి ఒక్కసారిగా పలవెల గ్రామం రూపురేఖలే మారిపోయాయి. అంతే కదా మరి, సాక్షాత్తు రాజుగారు చిన్న పల్లెటూరికి వస్తున్నారంటే ఆ పల్లెని ఎలాగా ముస్తాబ్ చేస్తారు మరి. దేవాలయాన్ని కూడా చక్కగా అలంకరించారు. మండపంలో రాజనర్తకికి నృత్య ప్రదర్శనకు గాను చురుగ్గా ఏర్పాట్లు జరిగాయి. ఆ రోజు మాణిక్యవర్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. అందువల్ల సామాన్య భక్తులకు దేవాలయంలో ప్రవేశించే అవకాశం కలగక కొంత ఇబ్బంది కలిగింది. అంతే కదా మరి, విఐపి దర్శనాలు ఎక్కువైతే మామూలు ప్రజలకు దర్శనం ఎక్కడవుతుంది మరి. అలాగే ఇక్కడ కూడా జరిగింది. అయితే అప్పుడు ఏమైందంటే, ఆ సమయంలో కొంచెం దూర ప్రాంతం నుండి వచ్చిన సుందరమ్మ అనే ఆమె, మహారాజు అయితే ఊడిపడ్డా, కొప్పులింగేశ్వరుడు ఆయనకెంతో మాకు అంతే, లింగేశ్వరుడి జటాజూటంలో నుంచి వదిలిన గంగమ్మ నీళ్లతో తడిసి ప్రతి ఏటా నేను మగవాడినవుతున్నాను. మా ముసలెద్దుకు యవ్వనం వచ్చింది, మళ్ళీ ఆ రోజులు దగ్గర పడుతున్నాయి. మా ఎద్దుకు యవ్వనం రావాలి, నేను మగవాడినవ్వాలి. ఈ రాజ్యానికి మేం తిండి పెట్టాలి. స్వామి, ఆలయ ప్రవేశానికి కరుణించు స్వామి అంటూ అరవసాగింది. అప్పుడు మహారాజు ఆమె అరుపుల సారాంశం విని సుందరమ్మను దేవాలయంలోకి పిలిపించాడు. ఆమెతో పాటు ఆమె భర్త కూడా లోపలికి వచ్చాడు. వాళ్ళు తమ చేతుల్లోని సంచుల నుండి దూదిని రాసి కింద పోసి హరహర మహాదేవ శంభో శంకర అంటూ దూదిని వెలిగించి ఆ గర్భగుడిలోనే శివుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. మహారాజు కనుసన్నలతో వారించడం చేత ఆ దంపతులు చేస్తున్న పనిని ఎవ్వరూ వారించలేదు. ఆ తర్వాత రాజు మాణిక్యవర్మ పూజతో పాటే ఆ దంపతుల పూజ కూడా పూజారి స్వామి జరిపించాడు. పూజ పూర్తయిన తర్వాత మహారాజు సుందరమ్మను ఆమె భర్తను తను కూర్చున్న చోటకు పిలిపించి వాళ్లతో, దేశమేలే మహారాజును కాబట్టి శత్రుభయం అనే వంకతో సాంప్రదాయంగా వస్తున్న రక్షణ ఏర్పాట్లు నాకిష్టం లేకపోయినా తప్పలేదు. దైవ సన్నిధిని చేరటానికి మగవాడినయ్యాను, మా ముసలి ఎద్దుకి యవ్వనం వచ్చింది అంటూ ఉన్మాదిలా ప్రవర్తించి
గర్భగుడిలో దూదిని మంటబెట్టడం గురించి మాత్రం మీరు వివరణ ఇచ్చుకోక తప్పదు అన్నాడు కోపంగా. అప్పుడు సుందరమ్మ భర్త వెంగళప్ప వినయంగా, మహారాజా, నా భార్యది పిచ్చివాగుడి కాదు. మనకు అశ్విని మొదలు రేవతి వరకు గల 27 నక్షత్రాలలోనూ సూర్యుడి ప్రవేశాన్ని బట్టి వర్షపాతాన్ని లెక్కగట్టడం ఆనవాయితీ. ఈ విధంగా నక్షత్రాలలోనూ వాటి కార్తెలలోనూ కురిసే మరియు కురవకూడని వర్షపాతాన్ని బట్టి వ్యవసాయానికి లాభనష్టాలు అంచనా వేస్తారు. ఈ 7 వానలు బాగా పడ్డాయి. మృగశిరలో కురిసిన వానలకు ముసలెద్దులు కూడా చురుగ్గా పొలాలు దున్నాయి. రుద్రుడి జటాజూటంలో నుంచి పొంగిన గంగలాగా ఆరుద్ర కార్తెలో కురిసిన వానలో తడుస్తూ నా భార్య మగవాడితో సమానంగా కష్టించి పొలంలో పనిచేసింది. నా భార్య మాట్లాడిన మాటలు ఆరుద్ర వానకు మృగశిరకు సంబంధించినవి. నా భార్య తమ దృష్టిలో ఉన్మాదిలా ప్రవర్తించినందుకు క్షమించండి అన్నాడు. ఆ మాటలతో శాంతించిన మాణిక్యవర్మ, అది సరే, మరి శివుడి గర్భగుడిలో దూదిమంట వేయడం ఏమిటి అని అడిగాడు. మహారాజా, పుష్యమాసంలో మునిమాపు వేళ నాగలి కాడికి పలివేడు అంటే 20 చిన్నాలు ఎత్తుగల దూదిని చుట్టి పొలంలో ఉంచుతాం. వేకున వచ్చి ఆ దూదిని పిండినప్పుడు దారగా నీటి బిందువులు వస్తే మృగశిర కార్తె నుంచి మంచి వానలు బిందువులు బిందువులుగా పడితే తక్కువ వాన. ఈ 7 మంచి వానలు కురవాలని పరీక్షించిన దూదినే మేము శివుడి ముందు హారతిగా వెలిగించాము అన్నాడు వెంగళప్ప. ఆ జవాబుకు రాజు సంతోషించి, ఆరుద్ర వానలో ఏమో గాని ఆ రుద్రుడి గుడిలో సుందరమ్మ మగవాడిలాగా రాజుని కూడా తప్పుపట్టింది. ఆరుద్రవానలో తడిసి ఆడది మగాడిలా పనిచేయగలిగే వానలు కురిసి పంటలతో మన వేంగి రాజ్యం అన్నపూర్ణ కావాలి అన్నాడు. రాజనర్తకి కీర్తిసేన నాట్యం ముగిశాక రాజు సుందరమ్మను వెంగళప్పను అందరి ముందు సన్మానించాడు. ఆనాటి వెంగి రాజ్యంలో ఆరుద్ర వానలు కురిసినప్పుడు స్త్రీలు ఒక్కరోజైనా పొలంలో పనిచేసేవారు. సుందరమ్మ, మా ఎద్దుకు యవ్వనం రావాలి, నేను మగవాడినవ్వాలి, ఈ రాజ్యానికి మేము తిండి పెట్టాలి అన్న మాటలకు అర్థం మీకు అర్థమైంది కదా. వ్యవసాయానికి వానలే కదా ముఖ్యం. వానలు ఎక్కువ పడినా తక్కువ పడినా నష్టమే. కాబట్టి ఈ కథలో పూర్తిగా ఒకప్పుడు మన రైతులు వర్షపాతాన్ని ముందుగానే ఎక్కువ పడతాయా తక్కువ పడతాయా అని ఎలా గుర్తించేవారు, నక్షత్రాలని బట్టి వాటి కార్తెల్ని బట్టి ఎలా గుర్తించేవారు అన్నది ఈ కథలో చెప్పబడింది. ఇలాంటి మంచి మంచి కథలు మనకు అందించిన రచయితలకు ధన్యవాదాలు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.